ఈ వర్కౌట్ పేరు లెగ్ ప్రెస్ అని అంటాము. ఇది మన ఫ్రంట్ పార్ట్ క్వాడ్స్ ఏవైతుందో దాన్ని టార్గెట్ చేస్తుంది. లెగ్ పొజిషన్ చేంజ్ చేస్తే మన గ్లూట్స్ కూడా ట్రైన్ చేస్తుంది. నేను చెప్తా క్లియర్గా. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీ జిమ్ లో కనుక ఇది చూసిరా, ఇది టిల్ట్ అటు సైడ్ ఉంది. ఈ అవుటర్ సైడ్ ఏదైతుందో బయటికి నెట్టేస్తుంది. ఇది ఇట్లా బయటికి ఉంది. ఒకవేళ ఇది కనుక మీ ఫేస్ సైడ్ ఇట్లా లీనింగ్ ఉందనుకో, ఆ లెగ్ ప్రెస్ మషిన్ టచ్ చేయొద్దు. నాకు కాల్ చేయండి, నా టీమ్కి మెసేజ్ చేయండి. వీ విల్ రీప్లేస్ దట్ వర్కౌట్. ఫస్ట్ ఒకవేళ మీ జిమ్లో కనుక ఇది ఇటు సైడ్ టిల్ట్ కాకుండా ఇది టిల్ట్ మీ సైడ్ ఉంటే ఇట్లా టిల్ట్ ఉంటే కనుక ఓకే. సెకండ్ థింగ్, ఎప్పుడైనా 99% ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ సెట్ దిస్ అట్ లోయెస్ట్ హైట్. ఇది కంప్లీట్గా ఎంత కిందికి పోతే అంత కిందికి నెట్టండి. ఒకవేళ మీరు మరీ షార్ట్, మరీ పొట్టిగా ఉండి, మీ కాళ్ళు మరీ పొట్టిగా ఉంటేనే సీట్ హైట్ మీ కంఫర్ట్కి దగ్గరలో పెంచుకోండి. లేకపోతే 99% ఆఫ్ ద టైమ్ దిస్ గోస్ ఆల్ ది వే డౌన్. దెన్ వెయిట్స్ ఎప్పుడు మోడరేట్ పెట్టండి. అతికి ఏషాలకు పోయి అతి వెయిట్ వేయకండి. నెక్స్ట్ అయిన తర్వాత కంప్లీట్గా మీ బమ్ని కిందికి ఆనియండి. ఇట్లా పైకి ఇట్లా ఈ గ్యాప్ పెట్టకండి. ఈ గ్యాప్ పెట్టకుండా కంప్లీట్గా కిందికి ఆనిచ్చిన తర్వాత ఫీట్ పొజిషన్ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఈ కింద నేను ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ పెట్టండి. అక్కడ ఫీట్ పొజిషన్ పెడితే ఏమవుతుందంటే మీ క్వాడ్స్ ఇగో ఈ ముందర పార్ట్ ట్రైన్ అవుతుంది. ఓకే, కంప్లీట్గా పైకి అన్న తర్వాత బ్రీతింగ్ చేసుకొని పుష్ చేసి లోపలికి అనేసుకున్న తర్వాత ఎంత కిందికి అయితే అంత కిందికి తీసుకురండి. మీ కంఫర్ట్, మీ నీస్కి కంఫర్ట్ ఉన్నంత వరకే తీసుకురండి. ఒకవేళ అట్లా వస్తలేదు అని అనిపిస్తే కొంచెం బయటికి పెట్టుకోండి. కొంచెం కాళ్ళు కొంచెం బయటికి పెట్టుకున్నా పర్లేదు, ఇట్స్ టోటలీ ఫైన్. కానీ ఇట్లా కూడా సీట్ని హోల్డ్ చేయొచ్చు. ఇట్లా సీట్ని హోల్డ్ చేసుకొని మీరు ఎంత కిందికి వస్తే అంత కిందికి రండి. దాని తర్వాత పైకి పుష్ చేయండి. కానీ పుష్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ రిమెంబర్ వన్ థింగ్, ఈ బమ్మ ఇట్లా లేవకూడదు. మీరు ఇట్లా కిందికి వస్తున్నప్పుడు ఇట్లా మీ బమ్మ లేచింది అనుకోండి, మీ లోవర్ బ్యాక్ మీద ఇంజురీ అవుతుంది. బమ్మ లేవకుండా ఆల్వేస్ మేక్ షూర్ టు స్టిక్ యువర్ బమ్ టు దిస్ ప్యాడ్ నో మ్యాటర్ వాట్. ఓకే, అండ్ ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకురండి. ఎక్స్ప్లోడ్ అవుతూ బ్రీత్ అవుట్ చేస్తూ అప్. దిస్ ఈజ్ 1 rep. ఇది క్వాడ్ డామినెంట్ అయితే. నేను ఒకవేళ గ్లూట్ డామినెంట్ అని రాశాను అనుకోండి, యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫీట్ హియర్. ఓకే, కొంచెం పైన పెట్టండి. కొంచెం పైన పెట్టి ఎంత కిందికి వస్తే అంత కిందికి తీసుకురండి. అండ్ ఈ గ్లూట్స్ పైన ప్రెషర్ ఫీల్ కండి. అప్పటికి కూడా క్వాడ్స్ కొంచెం ఎంగేజ్ అవుతాయి, కానీ మేజర్ టార్గెట్ అనేది ఇక్కడ గ్లూట్స్. ఓకే, ఎంతవరకు అయితే అంతవరకు తీసుకురండి అండ్ పుష్. ఎంతవరకు అయితే అంతవరకు తీసుకురండి అండ్ పుష్. కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్యాడ్ నుంచి ఈ 2 ప్యాడ్లకి దీనికి మీ బ్యాక్ ఆనుకొని ఉండాలి, దీనికి మీ గ్లూట్స్ ఆల్వేస్ ఆనుకొనే ఉండాలి. గాల్లో వెయిట్కి అతికి పోయి ఇట్లా లోడ్ చేసుకొని ఇట్లా తిప్పుకున్నారు అనుకోండి, ఈ బ్యాక్ ఇంజురీ అయిపోతుంది. సో డు నాట్ డూ దట్. ఓకే, డోంట్ గో ఓవర్లోడ్. మనకు అవసరం లేదు, మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గో విత్ లిటిల్ వెయిట్. అవసరమైతే మీకు నిజంగా లెగ్స్ స్టిమ్యులేషన్ అయితే లేవు అని అనిపిస్తే ఒక 2 reps ఎక్స్ట్రా చేయండి. ఇట్స్ టోటలీ ఫైన్. కానీ ఎక్స్ట్రా వెళ్ళకండి, లోవర్ బ్యాక్ మీద లోడ్ తీసుకురాకండి. ఓకే, సో గ్లూట్స్ అయితే కాళ్ళు కొంచెం పైన పెడతాము. నేను క్వాడ్ డామినెంట్ అని చెప్పినా అంటే కనుక కాళ్ళు కొంచెం కింద పెడతాము. కంఫర్టబుల్ అనిపించకపోతే కొంచెం బయటకు అనేసి కాళ్ళు కొంచెం బయటకు కూడా పాయింట్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నీట్గా చేసి చూపిస్తా. క్వాడ్ డామినెంట్ 5 reps. 1, లేకపోతే ప్యాడ్ని ఇక్కడైనా హోల్డ్ చేసుకోండి. 2, 3 అండ్ కాన్షియస్లీ నేను ఇవి యూజ్ చేసి పుష్ చేస్తున్నా అనుకోండి. పుష్ అండ్ బ్రీత్ అవుట్. అండ్ గ్లూట్ డామినెంట్ అయితే కనుక ఓకే, యూ విల్ ప్లేస్ యువర్ లెగ్స్ అరౌండ్ హియర్. 1, 2 కొంచెం బయటికి కూడా పెట్టుకోవచ్చు కంఫర్ట్ కోసం. 3, 4, 5 and 6. ఎక్కడ కూడా చూడండి, నాకు ఈ ప్యాడ్ నుంచి సంబంధం పోకుండా ఉండలేదు. ఒకవేళ మీ హైట్కి తగ్గట్లు, ఒకవేళ కొన్నిసార్లు ఏమైందంటే ఈ ప్యాడ్కి మీ బాడీ ఆనుకోకుండా ఉంటే కనుక ఓకే, ఇక్కడ ఇంకొక ప్లేట్ని పెట్టండి. ఇక్కడ ఈ ప్యాడ్ పైన ఇట్లా పడుకోబెట్టండి ప్లేట్ని. ఒక ప్లేట్ కానీ ఇంకేదన్నా మ్యాట్ కానీ ఇట్లా పెట్టుకొని కానీ ఆల్వేస్ మేక్ షూర్ యువర్ గ్లూట్ షుడ్ టచ్ టు దిస్ ప్యాడ్ యాజ్ వెల్. పొరపాటున ఆనకపోతే ఇంకొక ప్యాడ్ తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకొని వర్కౌట్ చేయండి. డన్. అండ్ లాస్ట్ థింగ్, రెపిటేషన్. వర్కౌట్ అయిపోయిన తర్వాత నీస్ కొంచెం సాఫ్ట్ పెట్టి, మరీ ఇట్లా కాదు, మరీ లాక్ చేసి కాదు, కొంచెం సాఫ్ట్ పెట్టి బార్స్ని మళ్ళీ ఇట్లున్న బార్స్ని మళ్ళీ ఇట్లా అనేసి మేక్ షూర్ ఇంకా బలం పెట్టే ఉంచండి. కిందికి వచ్చిన తర్వాత అది ఆగింది అనిపించినప్పుడు రిలాక్స్. డన్.